హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అది స్వీట్ వార్నింగ్ అనుకుంటారా, మాస్ వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే ఇంకా ఎట్లా అనుకున్నా సరే ప్రాబ్లం లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లారిటీగా ఏం చెప్పాలనుకుంటో క్లారిటీగా చెప్పేసి నిన్న అది కూటమి 20 ఏళ్ళు కంటిన్యూ అవుతుందని చెప్పి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వలేరు, అవ్వనివ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు విందాం, ఆయన ఏం చెప్పారో. తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి వినురి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈవెన్ నవోటల్ లాంటి పెద్ద హోటల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నా సరే కూడా వాళ్ళకి రక్షణ లేకుండా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. స్త్రీలను కాకుండా, అమరావతి రైతులను కాకుండా ఎవ్వరి మీద జాలి దయ లేకుండా వాళ్ళని హింసలు పెట్టి జైల్లో పెట్టింది అయితే మనందరికీ తెలిసిందే. అమరావతి రైతులు పాదయాత్ర చేసేటప్పుడు కూడా వాళ్ళ మీద కనీసం వాళ్ళు ఎందుకు పాదయాత్ర చేస్తారు, వాళ్ళ అవసరాలు ఎందుకు తీరద్దామన్న ఆలోచన కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఏదైతే విధంగా జైల్లో పెట్టారో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కాన్ఫిడెంట్ ఏంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్లానింగ్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్లానింగ్ ఏంటంటే తక్కువలో 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు వాళ్ళ కూటమిని కంటిన్యూ చేద్దామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి ఫిక్స్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పి. అది అందరికీ తెలుసు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, సాక్షి టీవీ వాళ్ళకి తప్ప. ఈరోజు మళ్ళీ క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు అంటే ఇంకా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చే 3-4 టైమ్స్ ఏదైతే ఉందో ఇది కాకుండా, ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం నడుస్తుందో ఈ 5 years కాకుండా ఇంకా నెక్స్ట్ 15 to 20 years అంటే 25 years జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం అవ్వనివ్వను అని చెప్పేసి మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్యాకప్ ప్లాన్ ఆయనకుంది, ఆయన స్ట్రాటజీ ఆయనకుంది. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతారో ఆ స్ట్రాటజీ రిజల్ట్ ఎట్లుంటుందో మనం ఆల్రెడీ మన ఎన్నికల్లో చూసినాం. 1 year బ్యాక్ ఏమైందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కూడా పరామర్శకి వెళ్ళొచ్చు, ఎమ్మెల్యేగా నియోజకవర్గం పర్యటన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక యూనిఫామిటీ అనేది ఉంటుంది. అట్లేం కాకుండా విచ్చలవిడిగా జనాలను తీసుకొచ్చి, అవసరమైన దగ్గర కూడా జనాలను తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి, పొగాకు రైతులకు అక్కడ పోతే అక్కడ పొగాకు పంట నాశనం చేసిరు, మిర్చి ఆడికి పోతే మిర్చి పంట నాశనం చేసిరు. మొన్న ఆడెవడో బెట్టింగ్లో పైసలు చచ్చిపోతే ఆడిని పరామర్శకు పోయినప్పుడు 2 మనుషులు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏడికి పోతే ఆడ సమస్యలు తలెత్తునే తప్ప పరిష్కారాలు ఇంత కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఇచ్చారు, వాళ్ళకి ఏమైనా ఆదుకున్నారంటే అది కూడా లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకడున్నా అని చెప్పి ప్రజలకు చెప్పడానికి మాత్రమే, ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని గుర్తు చేయడానికి పోతున్నట్టుంది తప్ప
ఎవరికైతే నిజంగా బాధితులు ఉన్నారో బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఆయన పోయిన ప్రతి దగ్గర ఏదో ఒక న్యూసెన్స్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ లేడీకి పోయిన న్యూసెన్స్ చేయలేరు కదా వాళ్ళు. పర్మిషన్ ఇస్తేనేమో పోయిరు, పర్మిషన్ ఇవ్వకపోతే సైలెంట్గా ఉన్నారు అంతే. పర్మిషన్ లేనప్పుడు ఎందుకు రాష్ట్రంలో శాంతి భద్రత ఎందుకు దెబ్బతీయాలి మా వల్ల? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎందుకు మిస్యూజ్ అవ్వాలి? లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ అయితే సెంట్రల్ లెవెల్లో ఇష్యూ అవుతుంది. ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు వస్తుందన్న ఒక డీసెంట్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవసరం లేని దగ్గర ర్యాలీలు తీసి, అవసరం లేని దగ్గర జనాలను తీసుకొచ్చి, కావాలని చెప్పి లేనిపోయిన న్యూసెన్స్ క్రియేట్ చేసి నిన్న ఇద్దరు చావు కారణమయ్యారు. ఇదా ఒక రాజకీయ నాయకుడి నుంచి ప్రజలు కోరుకునేది? ఇది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు, బీజేపీ నాయకులు చాలా క్లారిటీగా ఉన్నారు. నెక్స్ట్ 25 ఇయర్స్, 20 నుంచి 25 ఇయర్స్ ఏదైతే ఉందో కూటమి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవ్వరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అన్నారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ ప్లాను. నెక్స్ట్ వచ్చే ఇంకోటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ పవర్ కోసం కాకుండా వికాస్ ఆంధ్ర, వికాస్ భారత్, వికాస్ ఆంధ్ర అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదాన్ని తీసుకున్నారో దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అది అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్కే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, టాటా టీసీఎస్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా 1 ఇయర్లో ఇటువంటి సంస్థలు ఎక్కడికన్నా ఏ రాష్ట్రానికన్నా పోయినట్టు చూసిరా మీరు? ఇండస్ట్రియల్ మొత్తం వస్తున్నాయి. అనంతపూర్ ఆ ఏరియాలో, చిత్తూరు, అనంతపూర్, రాయలసీమ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి. ఇక్కడ వైజాగ్ ఏమో ఐటీ, అమరావతి ఏమో ఆల్రెడీ అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి అవుతుంది. సో వీళ్ళు పనితోని మేము ఉంటాం తప్ప ఏదో నోటు మాటలతో కాదు. మేము ఏదైతే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలనుకుంటున్నామో ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడుగుతాం తప్ప దొంగ రాజకీయాలు చేసి, శవ రాజకీయాలు చేసి కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా అదే చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడి ఓట్లు వేపించుకునే బుద్ధి మాకు లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పే మీనింగ్ అదే వస్తుంది ఎవరికైనా సరే. సో ఇంత క్లారిటీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచే కసి పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రజలకు ఏం చేస్తారో, రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పి రావాలి తప్ప ఈ ఊరికే ఈ పనికిరాని పంచాయతీలు, పనికిరాని ర్యాలీలు దేనికి? ఎవడన్నా దేకుతాడు? ఇవి ఎవడు దేకడు. మీకు ఇంతమంది పబ్లిక్ కనుక నిజంగా మీకు ఉంటే మీకు 11 సీట్లు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కూడా ఆలోచన లేకుండా ఏదో 50 రూపాయలకు, 100 రూపాయలకో, 500కో బిర్యానీకో, మందుకో జనాలు వస్తారని చెప్పి జనాలందరినీ తీసుకొచ్చి, పబ్లిక్ని తీసుకొచ్చి ఈ న్యూసెన్స్ అన్ని క్రియేట్ చేసి ఉన్న ఇమేజ్ని కూడా ఎందుకు డ్యామేజ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళు వచ్చిన సంవత్సరానికి ఏం చేశారో నిన్న అంత పెద్ద ప్రజెంటేషన్ పెట్టి, పీపీటీ పెట్టి ప్రజెంటేషన్ 1 by 1 గంటన్నర సేపు చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రజెంటేషన్ చేసిండు. మీ జీవితంలో 5 ఏళ్ళు సీఎంగా ఉన్న ఒక్కసారి ఏదన్నా చేసినావు నువ్వు ఇట్లా? ఇంక నీకు ఎందుకు ఓట్లేస్తారు ప్రజలు? ఇంకెందుకు ఓట్లేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు మీరు? అమ్మఒడి, వాలంటీర్ ఈ పనికిరాని తప్ప ఇంక మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు? మీరు ఏం చేయలేరు. మీరు ఓటు అడిగే హక్కు కూడా లేదు. అమ్మఒడికి, వాలంటీర్ జాబులకి ఎవడు ఓట్లు వేయడు. తీసుకొచ్చారు, కాగ్నిజెంట్ తీసుకొచ్చారు, టీసీఎస్ తీసుకొచ్చారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు, టీసీఎస్ తీసుకొచ్చారు, దీనికే వేస్తారు ఓట్లు. అమరావతి అభివృద్ధి చేస్తారు, దీనికే వేస్తారు ఓట్లు. పోలవరం కడుతున్నారు, దీనికే వేస్తారు ఓట్లు. ప్రజలారా మీరు కూడా ఆలోచించి దేనికి అవసరమో ఏది అవసరం లేదో చూసి ఓట్లేయండి తప్ప ఒట్టుగా కల్లుబుల్లి శివరాజకీయాలకి, లేనిపోయిన డైవర్షన్ పాలిటిక్స్కి ఏ పార్టీ చేసినా సరే కూడా సపోర్ట్ చేయకండి. జై హింద్.